సినీ టాకీస్. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న వినయ విధేయ రామ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అలాగే సెన్సార్ పనులను కూడా ఫినిష్ చేసుకుంది. ఇక సిబిఎఫ్సి వినయ విధేయ రాముడికి యూఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి ఫైట్ లో రామ్ చరణ్ తప్పకుండా మాస్ అభిమానులను మెప్పిస్తాడని టాక్ వినిపిస్తోంది. వినయంగా ఉండే రాముడు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే అంశం సినిమా ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. హాలీవుడ్ ఆల్ టైమ్ యాక్షన్ ఫిలిం రాంబో రేంజ్ లో చరణ్ ఫైట్స్ ఇరగదీశాడని, చరణ్ కి ఇది తన కెరియర్ బెస్ట్ మూవీ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ సభ్యులు కూడా సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశారని, ఈ సినిమా అయిపోగానే సెన్సార్ టీంలోని ముఖ్యుడు చిరంజీవికి ఫోన్ చేసి సంక్రాంతి రేసులో ఉన్న అన్ని సినిమాల్లోకెల్లా ఇదే బ్లాక్ బస్టర్ ఖాయమని భరోసా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మొత్తంలో రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఒక డిఫరెంట్ జోన్ ని టచ్ చేశాడని, ఇప్పటికే జనాల్లో అంచనాలు పెరిగిన నేపథ్యంలో అవి అందుకోవడంలో చరణ్ సూపర్ సక్సెస్ కావడం పక్కా అని తెలుస్తోంది. సినిమా ట్రైలర్ అండ్ పోస్టర్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా సంక్రాంతిలో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండనుందని టాక్. మరి ఆ టాక్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. మరి హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.